హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. డే 3 కంప్లీట్ అయిపోయింది. లుక్స్ ఇండియా కొంచెం మంచి పొజిషన్ లోనే ఉందనుకుంటున్నాం. మ్మ్. ఇప్పుడు ఈ రోజు వరకు రేపు ఎలా ఉంటుందో అది తెలీదు. బట్ ఈరోజు పర్లేదు, మన వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగుంది. యాజ్ యూజువల్ గా మన క్యాచ్ డ్రాప్స్ అయిపోయాయి, కానీ బుమ్రా మంచితనం ఏమన్నాడు తెలుసా బుమ్రా? క్యాచ్ డ్రాప్స్ అవ్వడం పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ గేమ్. ఆ ఎక్స్పీరియన్స్ తోనే మనం గెయిన్ చేసుకుంటామని చిన్న స్మైల్ ఇచ్చి వదిలేశాడు. సో యా అన్ని మ్యాచ్ లోకి వెళ్దాం. సో మ్యాచ్ లోకి వెళ్లే ముందు అవన్నీ డిస్కస్ చేసే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఆఫ్ కంటెంట్. మీ కోర్స్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మా కంటెంట్ ని షేర్ చేయండి. అండ్ యా సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డే 3 అయిపోయింది. డే 3 అయిపోయేసరికి ఇండియాకి 6 రన్స్ లీడ్ వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత. అండ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 90 ఫర్ 2. యశస్వి జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరు అవుట్ అయ్యారు. అండ్ కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ క్రీజ్ లో ఉన్నారు. సో ముందుగా డే 3 నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఫస్ట్ డే 2 లాస్ట్ ఓవర్ మాట్లాడుకోవాలి బ్రో. బూమ్రా టు హ్యారీబ్రూక్. ఆ ఒక్క అస్సలు నో బాల్ వికెట్ నో బాల్ అవ్వకుంటే హ్యారీబ్రూక్ అంత కొట్టేది 90 కాదు. ఇంత లీడ్ 99 రన్స్ డిఫరెన్స్. ఇంత లీడ్ మనకు ఇండియా కొంచెం లీడ్ వచ్చేది మంచిగా, అది ఒక్క నో బాల్ కాకపోయి ఉంటే. బట్ బుమ్రాని ఏం అనలేం అదొకటి. బుమ్రానే ఎందుకంటే బుమ్రా ఎక్సెప్షనల్ కేసు అన్న. ఎనీ టైం బాల్ నీకు పిచ్ లో హెల్ప్ లేకున్నా, ఏమీ హెల్ప్ లేకున్నా ఆయన ఏదో ఒక మంత్రం వేసైనా వికెట్ తీస్తాడు బుమ్రా. కాదు. అసలు బుమ్రా 5 వికెట్స్ కి 83 రన్స్ ఇస్తే మిగతా అందరు బౌలర్లు కలిసి 5 వికెట్స్ కి ఆల్మోస్ట్ 380 రన్స్ అట్లా ఇచ్చారు. దట్ ఈస్ అ డిఫరెన్స్ బూమ్రాకి అండ్ మిగతా బౌలర్స్ కి. నాకు ఒకటి అర్థం కాదు. బూమ్రా నెక్స్ట్ సిరీస్ ఇంకా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడకపోతే ఎవరు బ్రో ఇండియాకి బౌలింగ్ ఉండేది? ఎవరు లేరు. చెప్పారు. అయిపోయింది. ఎవరు వచ్చినా కొత్త బౌలర్ వచ్చినా అసలు సరే. బూమ్రా పోయినా కొంచెం కొద్ది గొప్ప ఉన్న ఉన్న బౌలర్ మంచిగా ఇస్తున్నారంటే ఎవ్వరు లేదు. అందరూ 4 రన్ రేటు, ఫైవ్ పోటీ రన్ కొట్టలేదు. రేటు 6 రన్ రేటు వచ్చి ఎవరికో బౌండరీ ఇవ్వడం. ఇంకోటి చూడన్న నీకు, వాళ్ళ పక్క అటు సైడ్ బౌలింగ్ చూసుకుంటే వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్ బౌలర్ కాకుండా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. హ్మ్. ఒక వికెట్ తీసో లేదా ఛాన్సెస్ క్రియేట్ చేసో అని. వాళ్ళ ఫిఫ్త్ బౌలర్ స్టోక్స్. మిగతా వాళ్ళు మెయిన్ బౌలర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫిఫ్త్ బౌలర్ స్టోక్స్. స్టోక్స్ వికెట్స్ పడడం వల్ల వీళ్ళకి బాగా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు కూడా కొంచెం పర్ఫామ్ చేస్తున్నారు. కానీ మనకు ఫిఫ్త్ బౌలర్ ఫిఫ్త్ బౌలర్ లేడ్లే, పక్కన పెట్టు. కనీసం ఫోర్త్ బౌలర్ కూడా వికెట్స్ ఇవ్వట్లే. అసలు కొంచెం ఛాన్సెస్ షార్దుల్ ఠాకూర్ అసలు నా ఎఫెక్టివే లేదు అసలు. అంతెందుకు సెకండ్ బౌలర్ థర్డ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకి ఏదో వికెట్స్ పడ్డాయి కానీ ఈ రోజు. ఆ, బట్ అసలు నువ్వు నాట్ మ్యాచ్ కరెక్ట్ చూస్తే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళు అసలు బూమ్రా ఒక వైపు వచ్చి మంచి బౌలింగ్ చేసి రన్స్ రిట్రీట్ చేస్తుంటే వీళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చి మంచిగా ఫ్రీ ఫ్లో ఇచ్చేసి రన్స్ ఇచ్చేసి ప్రెజర్ అంతా తీసేస్తున్నారు ఈ బౌలర్లు. ఏం వాళ్ళు ఏమన్నా టెస్టే కదా, బుమ్రా నెక్స్ట్ ఒక్కో డాట్ చేసుకుంటే నెక్స్ట్ తర్వాత ఉన్నాయి కదా కొట్టుకోవచ్చు అని అది మైండ్ లో పడిపోతారు. ఇంకో సైడ్ నుంచి కూడా సేమ్ అదే కనీసం ఒక 50-70% ప్రెజర్ పెట్టినా కొంచెం వాళ్ళు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఛాన్సెస్ వస్తాయి. కానీ అసలు బూమ్రా బౌలింగ్ బ్రో, మూడో నాలుగు డ్రాప్ క్యాచ్లు పాపం. ఆ క్యాచ్ కానీ చెప్పుకోవాలి. పట్టి ఉంటే ఇండియాకి ఇప్పుడు మంచి లీడ్ ఉండేది, ఒక 100 లీడ్ అని ఉండేది. అందులో అవి అన్ని కానీ టఫ్ క్యాచెస్ కాదు, కొన్ని ఈజీ క్యాచెస్. అవి ఈజీ క్యాచెస్ కూడా వదిలిపెట్టారు. మెయిన్ జడేజా కూడా వదిలేశాడు మొన్న ఒకటి. అదే కదా. కానీ బుమ్రా బుమ్రా నీకు ఏ వికెట్ పడినా వికెట్ పడకున్నా క్యాచ్ మిస్ అయినా ఎప్పుడు ఒక స్మైల్ తో ఉంటాడు అన్న బుమ్రా. కదా. ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అసలుకి ఆ మైండ్ సెట్ ఎలా క్రియేట్ చేసుకున్నాడో ఏమో డెవలప్ చేసుకున్నా కానీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లో ఉంటాడు. అందుకే బుమ్రా ఒక ఎక్సెప్షనల్ బౌలర్ ప్లేయర్ గా మారాడు. నాకు తెలిసి బూమ్రా ధోని లాగా బ్రో. లోపల కోపం ఉంటది కానీ బయటకు చూపించాడు, బయటకు మంచి స్మైల్ ఇచ్చేసి వదిలిపెడతాడు. సేమ్ ధోనిలానే బుమ్రా కూడా అసలు బయటకి ఎక్కడ కోపం చూపించాడు, మంచి కూల్గా ఉంటాడు. అది ఒక మంచి నెక్స్ట్ మంచి క్వాలిటీ. యాక్చువల్ మనలో జీరో దగ్గర లైఫ్ వచ్చిన బ్రూక్ కి 99 దగ్గర అవుట్ చేశారు 100 కొట్టనీయకుండా. అదొకటి ప్లస్ అయింది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి బ్రాండన్ కార్స్ వరకు బ్యాటింగ్ ఉంది. స్టోక్స్ ఆడుతున్నాడు, బ్రాండన్ కార్స్, స్మిత్ కూడా, కీపర్ కూడా ఆడుతున్నాడు మనం డిస్కస్ చేసినట్టు. రిస్వోక్స్ కదా లాస్ట్ లో వచ్చి లీడ్ అంతా జరిపేసింది గ్రూప్. అదే 30 రన్స్ ఏమో కొట్టాడు. హరిబ్రూక్ అవుట్ సో అయినాక. మనము ఇంత బెటర్ పొజిషన్ లో ఉన్నా జస్ట్ మనం లీడ్ బై 7 రన్స్ ఆఫ్టర్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్. కానీ స్టిల్ గేమ్ ఇన్ ద బ్యాలెన్స్ బ్రో. ఆఫ్టర్ డే 3 ఇండియా 90 ఫర్ 2. ఇద్దరికి రెండు టీమ్స్ కి ఛాన్సెస్ ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికి. మొత్తం డిపెండ్ అయ్యేది రేపు ఇండియా ఫస్ట్ సెషన్ లో ఎలా ఆడుతుందో. అదే దాని మీద డిపెండ్ అవుతుంది ఇండియా ఛాన్సెస్.
మన కెప్టెన్ గిల్ ఏం చేస్తారో చూడాలి. ఉమ్. మనోళ్ళు సాయి సోర్సిని మళ్ళీ ట్రాప్ చేసి అవుట్ చేశారు స్టోక్స్. కదా. జస్ట్ అదే ఓవర్ లో బాల్ ముందు లెగ్ స్లిప్ నుంచి షార్ట్ మిడ్ వికెట్ తీసుకొస్తాడు. కథం. మంచి ఈ మంచి. రోజు మళ్ళీ విండ్ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది అనుకుంటా వాళ్ళ బౌలర్స్ కి. లాస్ట్ కి రెయిన్ పడుతుంది, హెవీగా విండ్ వస్తుంది. అండ్ మెయిన్ గా జైస్వాల్ 3 క్యాచ్లే మిస్ చేశాడు. అదే మైండ్ సెట్ లో ఉన్నాడు పాపం. బ్యాటింగ్ కూడా అదే కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు కదా. అది, 3 క్యాచ్లు మిస్ చేశాక కూడా. సో ఆ బ్యాటింగ్ ఆడలేకపోయాడు. అందులో విండ్ వస్తుంది, అది వస్తుంది, ఎంపైర్ తో చిన్న చిన్న వాటికి మాట్లాడుతూ ఉన్నాడు. సో నేను అనుకున్నా 3 క్యాచ్లు మిస్ చేస్తే ఈ రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ పర్ఫామ్ చేయకపోవచ్చు అని. అదే జరిగింది. బట్ యా, ఇండియాకి స్టిల్ ఛాన్స్ ఉంది. గేమ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్. రేపంతా డిపెండ్ అయ్యేది కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ మీద. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఆ పార్ట్నర్షిప్. ఫస్ట్ 1 అవర్, రేపు ఫస్ట్ 1 అవర్ మార్నింగ్ సెషన్ ఎలా ఆడతారో దాన్ని బట్టి ఇండియా ఛాన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు గైస్? ఇండియాకి ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంగ్లాండ్ ఫైనల్? మంచి ఊపందుకున్నది ఫస్ట్ టెస్ట్. మంచి ఊపందుకున్నది. ఫోర్త్ డే రేపు మెయిన్. చూద్దాం రేపు ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారు. ఇండియా లీడ్కి వస్తే ఇంగ్లాండ్ లీడ్కి వస్తుందో మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. చేయండి. సో రేపు విల్ బాబాయ్ గైస్. ఓకే, డే 4 మళ్ళీ డే 4 అవగానే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అగైన్. బాయ్.